హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్కి వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి ప్లాంట్స్కి చాలా పోషకాలు ఉండే డ్రమ్ స్టిక్ లీవ్స్ అండి. అంటే అదే మునగాకు ఔషధం కషాయం చేసి, కషాయం అంటే అదే మిక్సీ పెట్టి వేస్తారు కదండి, అది మిక్సీ పెట్టి చేద్దామండి. దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి. పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, విటమిన్ ఈ, విటమిన్ సి, ఒమేగా 3, 6, 9 ఇలా చాలా ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు కానీ వచ్చండి. ఇదండి డ్రమ్ స్టిక్ లీవ్స్ అండి. ఇది చాలా విలువైనదండి. దీని మనుషులు కూడా, మనం కూడా వాడవచ్చు. అలాగే మొక్కలకు కానీ దేనికైనా సరే అండి, చాలా విలువ ఉంది. దీని ఆకులు వాడుకోవచ్చండి. పూత కూడా చాలా విలువైంది. ములక్కాయలు కూడా చాలా విలువైందండి. ఇది మనం తింటమే కాకుండా అండి, ఎముకలు కానీ ఏదన్నా వాపులు వచ్చినా, ఎముకలు ఏదన్నా వాటికి కూడా ఇది కొద్దిగా ఆముదం వేసి కొద్దిగా వేడి చేసి రాస్తే ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయండి. చాలా విలువలు ఉంటాయి పోషకాలు దీనికి. చూసారు కదండి. దీన్ని ఆకులు లీఫ్ తీసుకుందామండి. తీసుకొని మిక్సీ పడతాం. ఇలా ఆకులు తీసేసుకుందామండి. తీపైనా పర్వాలేదు, తీస్తే కొద్దిగా మిక్సీ పట్టడానికి బాగుంటుందని. ఏదైనా అండి, ఇది ఈ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మొక్కలండి. అరటి, అలోవెరా, అలాగే ములగ, ఈ అన్నిటికీ కూడా చాలా ఔషధ పోషకాలు ఉంటాయండి, ఔషధ పదార్థాలు ఉంటాయి. ఎందుకంటే వీటిలో కొమ్మ ఊరికి రకంగానే ఇరిగిపోయింది. ఇరిగిపోయే గుణం ఉన్న దానికి అతికించే గుణం ఎక్కువ ఉంటుందండి. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. ఇది చాలా మంచిదండి. ఇది మనం కూడా ఇది కర్రీస్లో, పప్పులు వాటిలో వేసుకోవచ్చండి. తర్వాత ఈ ఆకు నీళ్ళలో ఎండబెట్టుకొని పొడి చేసుకొని కారపొడిలాగా ఇలా వాడుకోవచ్చండి. చాలా మంచిదండి ఇది వాడటం వల్ల. చాలామంది ఏంటంటే ఇది పెరట్లో దొరికేది కాబట్టి దీన్ని అంతగా ఇష్టపడరండి. ఇప్పుడు పెరట్లో పెట్టిన తర్వాత మిద్దె తోటలు పెట్టిందండి, పెరటి తోటలో కూడా ఉంటాయండి. పెట్టిన తర్వాత దీనికి కొద్దిగా ప్రాధాన్యత వస్తుందండి. అంతకుముందు అసలు దీన్ని ఎవరు పట్టించుకోవాలా. మొదట్లో అయితే మాత్రం బాగా వాడారండి. అంతా చాలా ఔషధాలు ఉంటాయండి. మామూలుగా పల్లెటూరులో అయితే ఈజీగా దొరికేస్తుందండి ఎక్కడైనా. సిటీల్లో అయితే ఇవి కూడా కొనుక్కొచ్చుకోవాలండి. మునగకాయ ఎంత ఉపయోగపడుతుందో మునగకాయ, ఇది కూడా అంత బాగా ఉపయోగపడుతుందండి. ఇదండి. ఇది వాటర్ వేద్దాం. దీనికి వాటర్ క్వాంటిటీ ఎంత వేయాలా అని లేదండి. ఎందుకంటే ఇవన్నీ మనం న్యాచురల్గా చేసుకునేవి కాబట్టి అండి, ఇది అటు ఇటు ఉన్నా పర్వాలేదండి. కరెక్ట్ ఎంతే ఉండాలని అయితే ఏమీ లేదు. కొద్దిగా వాటర్ వేసుకుందాం.
కొద్దిగా వాటర్ కలిపి, ఇది ఇంతే ఉండాలని వాటర్ ఏం లేదండి, మరీ చిక్కగా లేకుండా పలుచగా ఉన్నా సరిపోతుంది. ఇది చేసాం కదండి, సారీ, ఇది ఒక ఇంత అయితే దీనికి 10 ఇంతల వాటర్ అండి. ఇది లీటర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్ల వాటర్లో మిక్స్ చేసేసి స్ప్రే చేసుకోవచ్చు, లేదనుకుంటే మొక్కలకు మొదల్లో అయినా పోయచ్చండి. మనకి కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతాయండి దీంట్లో. ఇది ఔషధాల గని అని ఉంచండి. ఇది మనుషులకు బాగా ఉపయోగపడుతుంది, మొక్కలకు కూడా ఉపయోగపడుతుందండి, పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుందండి. దీని మీద ఆకుల మీద ఎటువంటి పురుగులు ఏమైనా ఉన్నా సరే చనిపోతాయండి. చాలా గ్రీనరీగా ఉంటుంది, మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా కనపడతాయి, చాలా మంచిదండి. చూశారు కదండి జ్యూసు, మొక్కలు కుదురులో పోయచ్చు, తర్వాత ఆకుల మీద స్ప్రే చేయొచ్చు. ఇది 1:10 అండి. 1% తీసుకుంటే ఇది 10% వాటర్ కలిపి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేవచ్చండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.